నారి కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగ సత్యలత ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ మహిళలతోటి స్థానిక సమస్యల మీద ముఖాముఖి కార్యక్రమంలో దూసుకుపోతున్న నాగ సత్యలత ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలు బ్రహ్మరథం పట్టి వైసీపీ నాయకులు బెదిరింపులు భయపడకుండా వెళితే పథకాలు కట్ చేస్తామని, ఇళ్ల పట్టాలు ఇవ్వమని ప్రోగ్రాంకి డివిజన్లోని మహిళలు రానియకుండా మున్సిపాలిటీ నీటి కుళాయి వాటర్ వదలడం జరిగింది. నాగ సత్యలతమ్మ ఏ డివిజన్లో ప్రోగ్రాం పెట్టినా ఆ డివిజన్లో మహిళలు రానియకుండా వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగడం, ప్రోగ్రాం మహిళలకు రానియకుండా డివిజన్లో మున్సిపాలిటీ వాటర్ వదలటం, ఇంతకుముందు వారానికి ఒకసారి వచ్చే వాటర్ నాగ సత్యలత గారి ప్రోగ్రాం ఉంటే చాలు వాటర్ వదలడం, నాగ సత్యలతమ్మ సమావేశానికి మహిళలను రానియకుండా ఆటంకం కలిగిస్తున్న వైసీపీ నాయకులు ఇదేమీ లెక్క చేయకుండా దామచర్ల నాగ సత్యలతమ్మ సమావేశానికి బ్రహ్మరథం పడుతున్న మహిళలు, స్థానిక సమస్యలు వివరిస్తున్న మహిళలు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి నాగ సత్యలత మాట్లాడుతూ 2 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. వైసీపీ నాయకులకు మీరు ఎవరు భయపడవద్దని ధైర్యంగా మీ సమస్యలు తెలపమని, ఈ 2 నెలల్లో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గెలవడం ఖాయమని, మీ సమస్యలన్నీ తీరుస్తామని తెలియజేశారు. 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దిచెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మహిళా అధ్యక్షురాలు నెడమానూరి పావని, బండారు మదన్, డివిజన్ కస్టర్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్లోని కార్యకర్తలు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదలిరా. మనం యుద్ధ గర్జన. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ఆకలిమయము చేసింది మోసకారి ప్రభుత్వము. అంధకారమయ్యింది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతిని తెగపలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతులను ఎగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము. ఆ యుద్ధ నీతికే రాజ్యయుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము. నాయకత్వం
రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము రా కదలిరా రా కదలిరా తెగువ చూపమంటుంది తెలుగుదేశము తట్టిలేపు నీలోని తెలుగు రోషము చంద్రబాబు పూరించే సమరశంఖము మన ఆంధ్రజాతి చరిత్రను తిరగరాద్దాము రా కదలిరా రా కదలిరా రా కదలిరా చెలి రా కదలిరా రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. నందమూరి నిలబెట్టిన ఆత్మగౌరవం నడి రోడ్డు మీద పడుతుంటే ఊరుకుందమా చంద్రబాబు కట్టిన అభివృద్ధి సౌధం కుప్పకూలుతుంటే చూస్తూ కూర్చుందామా ఒక ఛాన్స్ని నమ్మించి నిలువున నిన్ను దోచేసిన ఈ దొంగల పాలన పైన గొంతెత్తిన ప్రతిభాన్ని అక్రమ కేసులతో హింసించిన దుర్మార్గుల పైన పిడికిలెత్తి అవ్వాలి పిడుగు లెక్కన పదరా చేద్దాము మనం యుద్ధ గర్జన రా కదలిరా తమ్ముడు రా కదలిరా రా కదలిరా అట్లా రా కదలిరా రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ఆకలిమయము చేసింది మోసకారి ఈ ప్రభుత్వము అంధకారమైంది రేపటి తరము అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము ఆ యుద్ధ నీతికే రా కదలిరా అన్న రా కదలిరా రా కదలిరా చెయ్యి రా కదలిరా రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము రా కదలిరా రా కదలిరా ముందు కొద్దిగా ట్యాక్స్ ఖాళీ చేద్దాం. ఈరోజు పెద్దలు సీనియర్ నాయకులు ఈ సభను ఉద్దేశించి మేకల నరసింహరావు గారిని గుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఈ రోజున ఈ ఆనందం చూస్తుంటే మహిళా లోకం యొక్క ఉత్తేజం చూస్తుంటే విజయోత్సవం ముందుగానే వచ్చిందా? మీరు కూడా ఈ విజయాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ మేడం గారిని మీ యొక్క సమస్యలు అంటే ప్రభుత్వం ఈనాడు మీకు రకరకాలుగా వేధింపులు గురి చేస్తూ ఆటంకాలు కల్పిస్తూ రానున్న రోజుల్లో మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవి ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 20 రోజులు టైం ఉంది, వాళ్ళకి గడిపించాం డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ తర్వాత ఎవరు కూడా ఏమి చేయలేరు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేది ఒట్టి పుకారు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కానీ అర్హులైన పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. పేదవాళ్ళ కళల్లో ఆనందం చూడాలి ప్రధాన ఉద్దేశం. జనమనిషి జనార్దన్ గారు వారి యొక్క సతీమ గెలుపుని మీరు భాగస్వామి కావాలని, వారి యొక్క సేవాభావం మీరందరూ కావాలని రానున్న రోజుల్లో స్వర్ణయుగం రాబోతుంది. రామరాజ్యం స్థాపించబోతున్నాం. అయోధ్యలో రాముడి గుడి ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుంది. మీరందరూ దీన్ని ముందుగా కూడుకొని మీరందరూ కూడా ముందుకొస్తే ఈ విజయోత్సవ సభను మరింత వేడుకగా ఆనందంగా జరుపుకోవడానికి అవకాశం ఉంది. మీరు మేడం గారికి మీకు ఎలాంటి సమస్యలున్నా మీరు అర్హులై ఉండి పేదవాళ్ళై ఉండి ఈ ప్రభుత్వంలో ఏమి రాలేదు, ఎందుకు రాలేదు ఆమె దృష్టిని తీసుకొస్తే రానున్న ప్రభుత్వంలో గెలిచిన మరుసటి రోజునే ఆయన ఈ జిల్లాకి
ఒక అభివృద్ధి నాయకుడిగా కాబోతున్నాడని నా మనసులో ఆలోచన. ఈ నగరం భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది అంటే మీ మనసు అర్థమయ్యేటట్టు ఆయన ఏ స్థాయిలో కాబోతున్నాడు. నా కోరిక మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, ఏదో ఒక రోజున మీరు మాకు ఎస్టార్ట్తో మా ఇంటికి రావాలా, ఈ పేదవాడి ఇంటికి రావాలా, అది నా కోరిక అని చెప్పాను. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థించొచ్చాను. ఆ కోరిక నెరవేరుతుంది. ప్రతి ఓటిని కూడా ఒక విజయానికి బాట. ఈ ఓటిని కూడా మన మంచిగా అనుకోవచ్చు. అనేక మంది పార్టీ విడిపోయారు. అది విడిపోయిన మన బతికే ప్రతిదీ జరిగేది మన మంచికి ఆలోచించాలా. రానున్న రోజుల్లో ఒక ముత్యాల బంగారు బాట కాబోతుంది ఒంగోలు నగరము. ఆ నగరానికి రథసారి కాబోతున్నాడు మన జనార్దన్ గారు. ఈ విజయోత్సవం సభలో చెప్పడానికి ఇంకా టైం తక్కువ. మేడం గారు ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మహిళా తల్లులందరికీ శిరస వంచి పాదవంచనం చేస్తున్నాను, వయసుతో నిమిత్తం లేకుండా. ముందుకెళ్లే వ్యక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఎప్పుడు కూడా ప్రజలకి, పేద ప్రజలకి ఏదన్నా పని చేద్దామని ఎప్పుడు సిద్ధశుద్ధి లేనటువంటి వ్యక్తులు ఇటువంటి అరాచకాలకి, లేకపోతే జనాలు వస్తుంటే వారవలేక, వదినమ్మని కలవటానికి వస్తే వారవలేక వాళ్ళందరూ చేసే పనులకి రాబోయే రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా బుద్ధి చేద్దామని చెప్పి ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఈ పక్కనే కూడా నేను పోటీ చేశాను. వాళ్ళు ఎటువంటి నీచమైన సంస్కృతి అంటే వారవలేని తత్వం అన్నమాట. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉంటే ఎవరైనా కానీ మన జనార్దన్ అన్న లాగా జనం కోసం అండగా ఉండే వ్యక్తి, పేదల పాలిత పెనిది జనార్దన్ అన్న లాగా 10 మందికి ఉపకారం చేయాలి కానీ పేదవాళ్ళు కడుపు కొట్టే విధంగా, లేకపోతే వాళ్ళని మాయ చేసి ఇచ్చేసే విధంగా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇంత మహిళమ్మ తల్లులు వచ్చారంటే వాళ్ళందరికీ ఒకసారి శిరస వంచి నమస్కారాలు తెలుపుతా ఉన్నా. అట్లాగే మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ ఎటువంటి అయినా సరే ఇక్కడ వదినమ్మ సత్యలత మేడం గారు ఉన్నారు. మీరు ముఖాముఖిగా మీరు ఏదన్నా సమస్యలు కూడా మాట్లాడవచ్చు. అట్లాగే అన్ని విషయాల మీద కూలస్యంగా మీ అందరితోటి వదినమ్మ గారు మాట్లాడతారని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇంత పెద్దలు ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు ఒకసారి. ఈరోజు మనము 29వ డివిజన్ అధ్యక్షుడు పెద్దిచెట్టి చంద్ర, డాక్టర్ అంగన్వాడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో నారీ కోసం నాగ సత్యలతమ్మ అనే కార్యక్రమానికి మన వదినమ్మ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ కూడా ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా డివిజన్లో తిరిగి ప్రతి గడప తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు నాతో చెప్పారు, అమ్మా నాగ సత్యలతమ్మ మేడం గారికి మా సమస్యలన్నీ చెప్పుకుంటామమ్మా, మీ దగ్గరికి వస్తాము, రేపు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనేనమ్మా ఒంగోలు అభివృద్ధి అనేది జరిగేది. ఏదో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే మాయ మాటలు చెప్పి మోసపోయి ఓట్లేసి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అది కాక ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అవతలి వాళ్ళు బెదిరించారు. మీరు గనక అక్కడికి కార్యక్రమానికి నాగ సత్యలతమ్మ గారి కార్యక్రమానికి వెళితే మీకు రేపు పట్టాలు ఇవ్వము అని. ఎన్నిసార్లు ఇచ్చారండి పట్టాలు? మీరు 5 సార్లు గెలిచారు. కాగితాలు పూర్వకంగా తప్పితే ప్రజల పిచ్చి జనాలు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. మిమ్మల్ని గురించి ప్రతి మహిళకి, ప్రతి ఒక్క అన్నకి, ప్రతి పెద్దమ్మకి కూడా తెలుసు. మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి మోసం చేశారు. ప్రజలైతే ప్రతిసారి కూడా మోసపోవటానికైతే సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఒక్క ఛాన్సే కదా, ఏదో చూద్దాం కదా అని అవకాశం ఇస్తే రెండో ఛాన్స్కి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే విధంగా లేకుండా చేశారు. బెదిరిస్తారంట, ఫోన్లు చేసి చెప్తారంట, మీరు కనుక మీటింగులకు హాజరైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మీకు ఎలాంటి పథకాలు రావు అని ప్రతి ఒక్కరిని బెదిరించడం జరిగింది. కానీ ఒక్కళ్ళు కూడా మన మహిళల శక్తి ఏంటో నిరూపించి ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిన మీ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి నేను తల వచ్చి నమస్కరించి మీకు కృతజ్ఞతలైతే తెలుపుతున్నాను. ఎన్ని రోజులు మీ అరాచకాలు ఎంత మందిని ఇబ్బంది పెడతారు? మీ పని అయిపోయింది.
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువంట. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా ప్రజలు మీ నుంచి ఎప్పుడో విముక్తులయ్యారు. మీకు ఇంకొక అవకాశం కదా జీవితంలో. మీరు వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి ఓటేయననే అవకాశం కూడా మీరు చేదార్చుకున్నారు. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. దయచేసి మనం ప్రతి ఒక్క మహిళ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ 5 సంవత్సరాలు ఒక కుటుంబ బాధ్యత తెలియాలి అంటే మహిళలుగా మనకే తెలుసు. ఉప్పు కానించి, పప్పు కానించి, గ్యాస్ కానించి, ఒక కరెంటు బిల్లు కానీ, అద్దెలు కానించి ప్రతి ఒక్కటి కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చూసుకున్నా కానీ సామాన్యుడు కానీ, పేదవాడు కానీ, దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ బ్రతికే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి ఇక్కడ మన జనార్దన్ అన్న ఒక్కసారి గెలిచినా కానీ పెద్ద పల్లెటూరు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఒంగోలు గురించి. అట్లా ఉన్న ఒంగోలు ఈరోజు ఒక పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత ఎవరిది అంటే దామచర్ల జనార్దన్ గారికే దక్కింది ఆ ఘనత. మన ముస్లిం సోదరులకి చారుఖానా కట్టించారు, కబ్రస్థానా కట్టించారు. దానికైన పనులు చాలా గొప్పగా చేయించారు. ప్రతి రోడ్లో మనం నడుస్తున్నాము అంటే మన అన్న జనార్దన్ అన్న వాళ్ళ వైసీపీ తెలుగుదేశం అనే తేడా లేకుండా వాళ్ళు కూడా మన అన్న వేసిన రోడ్ల మీదే నడుస్తున్నారు. సైడ్ కాలువలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, కొత్తపట్నం బ్రిడ్జి కానివ్వండి, ఇట్లా ఒకటేమిటి ఎస్సీ ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతో న్యాయం జరిగింది. మళ్ళీ మనమందరం కూడా బాగుండాలి అన్నా, మనందరి జీవితాలు బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్న గారు మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని రేపు ఈ 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ అన్నను మనం మినిస్టర్ చేసుకున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ. మీకేమన్నా సమస్యలు ఉంటే మేడం గారితో, వదినమ్మతోటి మీరు కూడా మాట్లాడవచ్చు. డైరెక్ట్ గా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళవచ్చు. జై హింద్. కార్యక్రమం అంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ. అదే వెళ్తే ఇలా పట్టాలేమో, ఏదో ఒక బెదిరింపు చేసి చాలా మంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట. ఒక్కటమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆపేరు అని చెప్పని కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళందరూ మెప్మా మన పేపర్ నిండా వచ్చింది, మెప్మా కేసులు అంటే ఎంత అవినీతి చేశారు, ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారనేది వాళ్ళ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మెయిన్ వాళ్ళే ఎన్నో కోట్లు తీసుకున్నారు. అంటే అవినీతి చేసేది వాళ్ళు, దౌర్జన్యం చేసేది వాళ్ళు. అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది, పథకాలు పోయాక అనేది, ఇలా ఇవి ఆపుతా అనేది ఈ బెదిరింపులు. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది ఇప్పుడున్నదంతా. ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా. మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి. 2014 నుంచి 19 వరకు మన ఒంగోలు ఎలా ఉంది, 19, 24 ఎలా ఉంది, ఎవరైనా మాట్లాడుతున్నారమ్మా? ఏ అక్కలా మీరు ఎవరు భయపడొద్దు, మామూలుగా వచ్చి చెప్పండి. మైకులో కాకపోయినా కానీ దయచేసి మేడం గారితో మామూలుగా మన ఇంట్లో అక్క చెల్లె చేసేసారు. నాకు బియ్యం కార్డులో మా ఆయన పేరు తీసేశారు, నా బిడ్డ పేరు తీసేశారు. అంతా గందరగోళం అయిపోయింది నాకు. కనీసం నా బిడ్డకు భర్త చనిపోయినా కూడా పింఛన్ కూడా రావట్లేదు నాకు. నా చిన్న కొడుకు నేను ఏదో పాసి పనులు చేసుకొని బతుకుతా ఉంటే నాకు కారు ఉందని చెప్పేస్తున్నారు. నాకు కారు ఉందా?
కడుపు కూడి తింటున్నారు, గడ్డేమన్నా తింటున్నారు. నా కారు హ్యాండ్ నుంచి వచ్చింది, ఎంత మాత్రం పని వాళ్ళకి తెలదు. అసలు ఆర్డీఓ ఆఫీస్ కాడికైతే తిరగని చోట్లేదు. ఏం 10 సార్లు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా కూడా తిరగలేదు. నా పరిస్థితి 100 ఏళ్ళు ఉంటాను కాదు. మొన్న కూడా ఈ అబ్బాయి వచ్చేసి నా ఇంటికి వచ్చి బియ్యం కొట్ట అవన్నీ ఇప్పించారు. నేను తిని ఆయన గురించి చెప్పకపోతే నాకు మనశ్శాంతి. అక్కడ కూర్చొని ఉన్నా కూడా ఆయనే ఉంది నాకు. కానీ ఈసారి ఏం చేస్తానని భయపడి పైకి రావట్లేదు. ఎన్నన్నా చేస్తానండి, నేను ఇంతకన్నా ఏంటయ్యా నాశనం కాలేను. నాశనం అయినా పర్వాలేదు చెప్పి స్టేజ్ ఎక్కాను. అది మీరంటే నాకు అభిమానం మేడం. ఏమన్నా అయిపోయింది, నేను నాకైతే నష్టం లేదు. అది మీరంటే అభిమానం, మీ ఇంటికి కూడా వచ్చాను నేను. అది మీరు ఈసారి అంటే మనం గెలుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అది నా బిడ్డ చనిపోయాడు మేడం, ఈ మధ్యనే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అతనికి హాస్పిటల్లో ఉండి సార్కి ఫోన్ చేశాను నేను, ఇట్లా ఉంది నా పరిస్థితి అని అంటే సరే అని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేసేసాను. హాస్పిటల్కే చేశారు. నా బిడ్డ పక్కలేదు, కానీ అప్పుల పాలైపోయాను. 7 లక్షల దాకా అప్పుల పాలైపోయాను మేడం. ఎవరు చెప్పుకున్నా ఎవరు దిగుస్తారు నా బాధ చెప్పండి. ఎవరు చెప్పుకోలేక గమ్ముకుంటారు. అల్లుడు చనిపోయాడు, పింఛన్ రావట్లేదు పిల్లలకి. చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్ట గడవాలి? 10 పిల్లలు, 2 పిల్లలు పింఛన్ రాకుండా చేశారు. పింఛన్ లేదు మాకు. అది మేడం ఇప్పుడు చెప్పిన బాధ అంతా మీరు విన్నారు కదమ్మా. ఇదివరకు మన టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏంటంటే చంద్రన బీమా అని చెప్పి వచ్చేది. ఎవరికి ఐడియా ఉందా దాని గురించి? ఆ చంద్రన బీమా ఏంటంటే ఇలా నిరుపేదలు ఎవరైనా ఇంట్లో ఎవరైనా పెద్దను కోల్పోయినా ఎవరైనా కోల్పోతే కనుక వాళ్ళ ఇల్లు సాయం ఉండాలని చెప్పి చంద్రన బీమా పథకం అని చెప్పి వచ్చేది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉండేది మన గవర్నమెంట్ అప్పుడు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ఆదుకోవడాలు లేవు ఎవరికి కూడా. అలాంటి పథకాలు కూడా ఎక్కడ రావట్లేదమ్మా. ఇవన్నీ అంటే ఇలాంటి బాధ ఎవరు పడకూడదని చెప్పి అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉంది అర్థమవుతుందిగా మీకు? మలుచుకో నువ్వు, నేను తీసుకొస్తా ఉంటాను. ఎవరు అడిగిందని డాక్టర్ చెప్పాడు. ఏ పని చేయొద్దు అన్నాడు. నాకు ఆశలు లేవు ఎక్క ముందు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అది ఇంట్లోనే ఉంటున్నాను. గప్పు మొయ్యలేకపోతున్నా, కాయలు మోసేది అది మొయ్యలేకపోతున్నా. కథ నాకు చేసేవాళ్ళు ఎవరు లేదు. గవర్నమెంట్ ఆడుకుంటున్నాను. గవర్నమెంట్ ముందు చూసుకోలేదమ్మా, ఎక్కడా చూసుకోలేదు. సరే ఒకసారి మేము చెప్తాము హాస్పిటల్ పేరు అని నువ్వు వెళ్ళి చూపించుకోద్ది కానీ సరేనా? అమ్మాయికి చెప్పు, మనం తీసుకెళ్తాము. పేరు రాసిన ఫోన్ నెంబర్ తీసుకోమ్మా. అమ్మా చెప్పి నీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఒకసారి డాక్టర్ దగ్గర పంపిస్తే సరిపోతుంది. పెన్షన్ వస్తుందా? ఇల్లు లేదు. ఆరోగ్యం పెట్టి అన్ని చూసుకోవచ్చు తర్వాత. పెన్షన్స్ గురించి, రేషన్ కార్డుల గురించి, ఇళ్ల గురించి, ఆరోగ్యం గురించి, ఇలా ఎవరిని ఇంట్లో ఎవరినో కోల్పోతే వాళ్ళకి వచ్చే అంటే బెనిఫిట్స్ రాకపోవడం గురించి, ఇంకోటి ఏంటంటే పిల్లల అమ్మఒడి లాంటివి
ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు కక్షస్థానికి ఎలా అయిపోయిందండి అమ్మా, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళెవరిని టీడీపీకి పనిచేస్తున్నారు, వీళ్ళు ఫలానా దానికోసం సపోర్ట్ చేస్తున్నారు అంటే వాలంటీర్లు మరి నిజంగా కావాలని చేస్తున్నారో లేకపోతే ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావాలా. వాళ్ళకి వచ్చే ఫలితాలన్నీ కట్ చేయటం ఏంటంటే ఏదో బెదిరించడం, అక్కడికి వెళ్ళారంటే మీకు ఇలా అవుద్ది, వాళ్ళకి ఓట్ చేశారంటే మీకు ఇలా అవుద్ది, ఇవన్నీ బెదిరింపులమ్మా. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది. మీరంతా ఒక నిమిషం ఆలోచించండి, ఇదే పరిస్థితి కొనసాగితే మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ చాలా మంది ఇంతమంది ఉన్నారు, అందరికీ అవగాహన ఉంది, చాలా మందికి అర్థమవుతుంది ఏం జరుగుతున్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇదే బాటలో మనం సాగుతూ ఇదే బాటలో మనం బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్న వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తే రానున్న మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు పరిస్థితి ఏంటి? ఎవరైనా ఎన్ని రోజులు చెప్పిన ఒక బెదిరింపుతో బతుకుతాం? ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. మేము చెప్పే పరిస్థితి కాదు, తెలంగాణలో వీళ్ళందరూ చెప్పే పరిస్థితి కాదు. ఎలా ఉంది మన పరిస్థితి? అంటే మనం స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళే హక్కు కూడా మనకి లేదా? మనం ఎక్కడికి వెళ్ళే హక్కు మనకు ఉంటుంది కదా. ఎవరో బెదిరిస్తే బెదిరిపోవాల్సిన అవసరం మనకి ఏంటి? ఇదే విధంగా ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఏం చేస్తూ ఉన్నారంటే కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయని చెప్పి అమ్మఒడి కట్ చేశారంట. ఎందువల్ల కరెంట్ ఛార్జీలు పెంచేది వాళ్ళు. ఇప్పటికి ఎన్నిసార్లు పెంచారు ఎవరికైనా ఐడియా ఉందా? ఎన్నిసార్లు చెప్పండి ఒకసారి. 4 సార్లు, 5 సార్లు, 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచేది. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం, పెన్షన్ తీసేస్తున్నాం, లేకపోతే అమ్మఒడి తీసేస్తున్నాం. అంటే పెంచేది వాళ్ళే కరెంట్ ఛార్జీలు, దానివల్ల అది కట్ చేసేది వాళ్ళే. మళ్ళీ పెన్షన్ కోల్పోయే వాళ్ళు ఎంతమందో, రేషన్ కార్డు తీసేసే వాళ్ళు ఎంతమందో, అలాగే అమ్మఒడి పథకం. ఫస్ట్లో ఏం చెప్పారు అమ్మఒడి గురించి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? ఒకళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఇంటికి ఒకళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు కదా. అది కూడా ఏం చేస్తున్నారు, ఇంటికి ఒకరికి మళ్ళీ మీకు కరెంట్ ఛార్జీలు ఎక్కువైనాయి, లేకపోతే కారు ఉందో మీకు, లేకపోతే ఇది పలానదో ఏదో కొంత పెట్టి అదొక కూడా ఇవ్వట్లా. అవునా? అంటే పథకాలు ఇస్తున్నాం, మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారు తప్ప వెనకాల ఎంతమంది పెన్షన్స్ పోతున్నాయి, ఎంతమంది రేషన్ కార్డులు పోతూ ఉన్నాయి, ఎంతమందికి అమ్మఒడి పథకాలు అన్నీ రావట్లేదు. ఈ విధంగా ఎంతమంది జరుగుతుంది? ఇప్పటికి ఎంతమంది ఉన్నారు, అందరికి ఎవరికొకరికి ఏదో విధంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారుగా, ఏదో ఒక విధంగా. అవునా? ఒక్కసారి ఆలోచించండి మీరు అంతాను. రేపు మన టీడీపీ గవర్నమెంట్ రాకపోతే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మేము చెప్పేది ఏంటంటే మేము అబద్ధాలు కల్పితాలు చెప్పట్లా, వాస్తవాలు. మీరంతా చూస్తున్నారు రెగ్యులర్గా. ఇప్పుడు చదువుకున్న పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడైనా? ఎవరైనా చెప్పండి, ఉద్యోగాలు ఎక్కడైనా ఉన్నాయా? పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన, పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా గట్టిగా చెప్పండి, వినపట్లా. కాదమ్మా, పిల్లలు చదువుకుని బయటకు వస్తే ఏదో ఉద్యోగం స్థిరపడితే ఎలా ఉంటుంది? ఆ కుటుంబ పరిస్థితి బాగుంటుంది, తల్లిదండ్రులు ఆనందపడతారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేసుకుందాం అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి 80% ఇచ్చి మన రాష్ట్రంలో 20% చేస్తారు ఉద్యోగాలు, అంతే కదా. పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరు కదా. అదే బాబుగా ఉంటే కంపెనీలు వచ్చాయి, నమ్మి రకరకాల కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అంటే మెయిన్ మనకు రాజధాని కూడా లేదు కదా. ఇప్పుడు రాజధాని ఉంటే కదా, క్యాపిటల్ ఉంటే కదా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రావడానికి. మన రాజధాని ఏదో మనకు తెలియట్లా. మరి వేరే వాళ్ళు వచ్చి ఎవరు చెప్తారు మనకి? మన క్యాపిటల్ అయినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఎవరైనా సరే? ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కదా మనకు ఉద్యోగాలు వచ్చే పిల్లల భవిష్యత్తు బాగుపడేది. ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలంతా ఎలా తయారవుతున్నారు? గంజాయికి అలవాటు పడటం. ఏదో కొంతమంది ఏదో పక్క రాష్ట్రాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది అంటే పక్క వాళ్ళ ప్రభావం వల్ల మొత్తం మందికి బాలన్స్ అవ్వడం, డ్రగ్స్ అలవాటు అవ్వడం, గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయి మన రాష్ట్రం నుంచి ఎంత చోట్ల గంజాయి ఉంటుందో తెలుసా మీకు? ఇవన్నీ ఎందువల్ల చెప్పండి, ఎందువల్ల అవుతుంది? సరైన పరిపాలన లేక. అవునా? సరైన పరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం ఉంటే మనం తయారవుతాం మన రాష్ట్రం. అవ్వదు కదా. ఒక్కసారి అందరూ ఆలోచించండి అమ్మా. ఎందుకంటే పైన పరిపాలన సరిగ్గా ఉంటే పైనుంచి కరెక్ట్గా కింద వరకు అంతా పరిపాలన బాగుంటుంది. అదే పైనే సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి?
మీ అందరూ ఉన్నారు. ఒక ఇంటి పెద్ద సరిగ్గా సంపాదన లేకుండా అస్తవ్యస్తంగా ఉండి అంత చేస్తాను. ఇంటి పరిస్థితి ఏంటి? ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అయిపోయిందమ్మా. అంటే మనం పరిపాలిస్తున్నా కూడా సరిగ్గా లేడు. దానివల్ల మన రాష్ట్రం అలోగతి పట్టింది. ఒక్కటే ఆలోచించే పథకాలు వస్తున్నాయి అయిపోతుందని చెప్పి ఎవరు అనుకోవద్దు. ఏ గవర్నమెంట్ పథకాలు వస్తాయి, ఆ పథకాలు ఎక్కడికి పోవు. బాబు గారు మహిళా శక్తి అని చెప్పి ఒక పథకాలు ఇచ్చారు. తెలుసా ఎవరికైనా వాటి గురించి? ఐడియా ఉంది మీకు అందరికీ? మహిళా శక్తి పథకాల గురించి 3 సిలిండర్లు ఫ్రీ. ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మ అంతమందికి ప్రతి సంవత్సరం తల్లికి వందనం అని చెప్పి డబ్బులు 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఆడవాళ్ళందరికీ ప్రతి నెల 1500 రూపాయలు. ఇవన్నీ ఎవరికైనా ఐడియా ఉందా? తెలుసమ్మా మీకు పథకాల గురించి? మాకంటే బాగా మీరు రోజు పేపర్ ఫాలో అవుతున్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా అందరికీ అవగాహన ఉందమ్మా. ఎవరో కూడా వచ్చి పథకాలు ఒకటే లాభం అనుకోకండి. రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా సరే అన్ని పథకాలు అమలు అవుతాయి అంతా కూడా. ఇంకొకటి మీ అందరూ చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తే ఎవరికైనా తెలుసా ఇక్కడ? చెప్పండి అమ్మా. ఇప్పుడు జగన్ కాకుండా చంద్రబాబు గారు ఎందుకు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడుతున్నాయి కదా. అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అర్థం చేసుకుని చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు. అవునా కాదా? అవునా? మరి అందరూ కదా వివేకంగా ఆలోచించి ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎవరిని పక్కన సపోర్ట్ చేస్తారా? ప్రతిపక్ష నాయకులు సపోర్ట్ చేస్తుంటే ఆయన సమర్థత తెలిసి ఆయన రాష్ట్రం బాగుపడుతుందని గుర్తించి ఒక్కసారి ఆలోచించడం మీరందరూ కూడా. మీరేంటంటే మేమేదో చెప్తామని కాదు, ప్రతి ఒక్కరు మీ గురించి మీరు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. రేపు పొద్దున ఇదే పథకాలు వస్తాయని చెప్పి అయిపోద్ది. బాబు వచ్చినప్పుడు పథకాలు వస్తాయి, కానీ బాబు వచ్చినప్పుడు పథకాలే ఇస్తాను మీరు చెప్పేది అంటారు. కానీ బాబు గారు వస్తే రెవెన్యూ వస్తుంది, మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తాయి. ఆ రెవెన్యూ ద్వారా వచ్చే దాంట్లో పథకాలు ఇస్తారు. అంతే తప్ప ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి మన రాష్ట్రం ఇంకా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాలు నష్టపోయేది ఎవరు? మన రాష్ట్ర ప్రజలే. కానీ ఏదో విధంగా మళ్ళీ మన మీద రుద్దుతున్నారు. సరుకులు పెంచేది, కరెంట్ ఛార్జీలు పెంచేది, లేదా గ్యాస్ రేట్ పెంచేది, దీన్ని మళ్ళీ మనమే చేస్తున్నారు అంటారు ఈ పథకాలు చెప్పి. మీలో చాలా మంది అందరికీ అవగాహన ఉందమ్మా. ఇంకా కొంతమంది తెలియట్లా ఏంటి పరిస్థితి. ఏదో వాళ్ళు బెదిరిస్తే మేమేది మాకుంటుందిలే, మా బాగుంటే మాకు బాగానే ఉంటుందిలే, మాకేదో 15,000 వస్తాయిగా సరిపోతుందిలే అనుకోవద్దు. అందరూ కూడా ఆలోచించండి. దేని గురించి మనం దేని గురించి ఆలోచించి ఒకసారి చెప్పండి. అదే మనం చెప్పడం మీలాంటి చెప్పుకుంటున్నారు అంతే కదా. అందరూ అవునా కదా చెప్పండి ఒకసారి. మరి దానికోసం ఏం కావాలి? సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అవునా? సమర్థవంతమైన నాయకత్వం ఎక్కడుంది? ఆయనకి చంద్రబాబు గారు రావాలి, జనార్దన్ గారు రావాలి. వస్తేనే కదా మన రాష్ట్రమైనా బాగుపడి మన అమ్మలైనా బాగుపడేది. మేము మీకు చెప్పేది ఒకటేనమ్మా. మేము చెప్పే దాంట్లో ఏమి అంటే ఏదో చెప్తున్నారు అనుకోవద్దు. మేము అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం. దీంట్లో ఏదన్నా అబద్ధం ఉందా? మనం చెప్పుకున్న వాటిలో పథకాలు పోతున్నాయండి. ఏంటి ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ పదవిని పెన్షన్ పెంచామంటున్నారు ఈ నెల, కానీ వెనకాల పెన్షన్స్ కట్ చేస్తున్నారు. ఒక 500 పెన్షన్స్ ఈ నెల పెంచితే వెనకాల 1000 పెన్షన్స్ పోయి ఉంటున్నాయి. ఆ పోయిన పెన్షన్స్ గురించి ఎవరు మాట్లాడట్లా బయటకు. వాళ్ళు మేము ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం అని చెప్తున్నారు, కానీ ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి వస్తున్నాయి అంతాను? ప్రతి దాంట్లో అవినీతమ్మా, ప్రతిదీ కుంభకోణం. ఒంగోలు ఎవరైనా సైట్ కావాలంటే భయపడిపోతున్నారు. ఎందుకు? ఇక ప్రతి సైట్ కబ్జా. అవునా? అన్ని సైట్లు కబ్జా అయిపోయి ఉన్నాయి. మన కొడుకు రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో మన పేరే ఉంటుంది, కానీ ఎప్పుడో కబ్జా చేసి ఉంటుంది. ఆ టైప్లో ఉంది ఒంగోలు పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో అవినీతి. మన రీసెంట్గా చూసారు మెప్మాల అవినీతి. డ్వాక్రా గ్రూపులు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి ఎంత డబ్బులు వచ్చినారో తెలుసా మీకు? 100 కోట్లు. ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడు మీకు అందరికీ బెదిరింపు కావాల్సి వచ్చి చాలా మందికి, కొంతమంది దగ్గర నుంచి. వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నారు తెలుసా మీకు?
ఆ డ్వాక్రా గ్రూపులు చేసిన డబ్బుల్లో అవినీతిలో వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు 2 రోజులు వస్తాయి బయటికి. మీకు ఎవరైతే బెదిరించారో ఆ పేర్లు అనేవి కూడా ఉన్నాయంట. అంటే ఒక్కొక్కళ్ళు 2 కోట్లు 3 కోట్లు 100 కోట్లు దోచుకున్నారు అందరూ. అంటే ప్రతిదీ దోచుకోవడం అమ్మా, దాచుకోవడం అయిపోయింది అంతా కూడా. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లా. మీరంతా చూసారు మరి 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది చూసారుగా అంతాను. అదే 19 నుంచి 24 వరకు ఎలా ఉంది? ఏదన్నా రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, మంచినీళ్ళు సక్రమంగా రావడం ఏదో జరుగుతుందా? ఎక్కడైనా 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు ప్రతిరోజు అది మున్సిపాలిటీ వాళ్ళతోటి, రెవెన్యూ వాళ్ళతో అందరితోటి ఒక సమీక్ష పెట్టుకునే వాళ్ళు అంతాను. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, రోడ్లు క్లీన్గా ఉన్నాయి లేదా, డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారు లేదా, వాటర్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పేది. ఇప్పుడు జరుగుతున్నది ఏమన్నా సరే, ఎక్కడైనా సరే చాలా చోట్లకి వెళ్తే మాకు వచ్చే కంప్లైంట్లు ఏంటి చెప్పినామా? డ్రైనేజ్ విపరీతంగా డ్రైనేజ్లో అంటే ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి దోమలు పెరిగిపోయి, ఆ దోమల వల్ల ఏంటి లేనిపోని జబ్బులు అవన్నీ వస్తున్నాయని చెప్పని. సరిగ్గా మంచినీళ్ళు తాగుదాం అంటే మంచినీళ్ళు స్మెల్ వస్తున్నాయంట. మనం వెళ్తే చెప్పారు ఒకళ్ళు ఏంటంటే వాడు ఏదో కూలీని అది చేసుకునేవాడు. అమ్మ మేము కూడా బబ్బులు కొనుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకుని తాగుదాం అంటే వాసన, 2 నెలల నుంచి నీళ్ళు అంతా వాసన వస్తూ ఉన్నాయంట. ఆ నీళ్ళు కూడా మేము మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళు చేసే కంప్లైంట్ ఇవంతా సరే. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ అందరికీ చెప్పేవారు నీళ్ళు సక్రమంగా రావాలి, అది కూడా అర్ధరాత్రులు ఎవరికి ఇవ్వద్దు, అది మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వండి, అర్ధరాత్రి 1 గంటకి 12కి పట్టుకోవాలి, చాలా ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారిపోయిందమ్మా. నీళ్ళు వస్తాయి, సక్రమంగా వస్తాయి అందరికీ. ఒక పని చేద్దాం అయితే ఒంగోలంతా అని మనం ప్రోగ్రామ్ పెట్టిద్దాం. ప్రతిరోజు వాటర్ వస్తాయి అప్పుడు, అంతే కదా. ఎవరో ప్రోగ్రామ్ ఒక డివిజన్లో పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి, డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, రోడ్లు క్లీన్ చేస్తారు. అప్పుడు ఆ పనిలో చేసుకోవాలి మనం ఈ 2 నెలలు. ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించండి అమ్మా. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న రాష్ట్రం ఎలా ఉంది, మన ఒంగోలు ఎలా ఉంది, ఇప్పుడున్న గవర్నమెంటే మళ్ళీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏమైపోద్ది, మన ఒంగోలు పరిస్థితి ఏమైపోద్ది అందరికీ తెలుసు. రోజు చూస్తున్నారు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, పేపర్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మీ అందరికీ అవగాహన ఉంది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు మన కోసమే కదమ్మా, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం, మన ఒంగోలు కోసం మీరు అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడాను పైన బాబు గారు ఇక్కడ జనార్దన్ గారు వస్తేనే మనం బాగుపడేది. ప్రతి ఒక్కరు అంటే మీరు చాలా మంది అంటారు మీరు పెన్షన్స్ పోయినాయి, ఈ రేషన్ కార్డు లేవు, అమ్మఒడి లేదు, లేకపోతే ఫ్లాట్ల గురించి ఆలోచిస్తున్నారు. రేపు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక తీసేసిన వాళ్ళు, పెన్షన్ తీసేసిన వాళ్ళకి, రేషన్ కార్డు తీసేసిన వాళ్ళకి, ఇలా అమ్మఒడి పథకాలు కానీ అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ వస్తాయి. మనీని ప్రతి ఒక్కరికి చేస్తారు అంతా కూడా. అవేమి మీరు ఎక్కడ పెట్టుకోకండి మనసులో, అవి పోతాయి ఇవి పోతాయి, ఆ వారంటీ చివరి చేస్తారని చెప్పని. ఎవరు ఏం చేస్తే 2 months ఎవరు ఏమి చేయలేరు. అన్ని పథకాలు మీకు అందరికీ వస్తాయి. మీరు 10 మందికి చెప్పండి ఏంటంటే మన బాబు గారు రాకపోయినా, ఇక్కడ జనార్దన్ రాబోయే పరిస్థితి ఏంటనేది వివరించి చెప్పండి. అర్థమైన అందరూ కూడా తప్పకుండా మీకు అందరూ కూడా ఓట్లు ఒక మెయిన్. మీ అందరికి ఓట్లు ఉన్నాయా? చెక్ చేసుకుంటూ ఉన్నారు అందరూ. చేసేసరికి ఉన్నాయినా లేవన్నా? సరే అందరూ కూడా రేపు ఎలక్షన్ డేట్ వరకు కూడా కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మీ డివిజన్ వస్తుంటారు కదా, ప్రతి ఒక్కరు చెక్ చేయించుకుంటూ ఉండండి అమ్మా. ఇంకోటి మెయిన్ ఈ డివిజన్ తగ్గలు చెప్పేది ఏంటంటే దొంగ ఓట్ల గురించి. ప్రతిరోజు కొంచెం దాని గురించి చేస్తూ ఉండండి. చాలా అంటే 2 months ఎన్నెన్నో రకాలను వాళ్ళు చేసి దొంగ ఓట్లు పెట్టగలిగేది. అవంతా రోజు గమనిస్తూ ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ద్వారా ఇంకొక నలుగురిని ఎడ్యుకేట్ చేయండి అమ్మా. మేము చెప్పేది ఏంటంటే తెలిసి ప్రవర్తిస్తారు కదా, వాళ్ళు చెప్పండి ఏంటి మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాం, ఇలాగే ఉంటే మళ్ళీ మన రాష్ట్రం ఎలా అయిపోద్ది నేను వివరించి చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని పైన బాబు గారిని గెలిపించుకోవాలి, జనార్దన్ గారిని గెలిపించుకుని ప్రతి ఒక్కళ్ళు మేము ఓట్లు ఉపయోగించి ఇంకా తప్పకుండా మీరు పై బాబు గారికి జనార్దన్ వచ్చినా చూడండి అమ్మా. థ్యాంక్ యూ.
కూర్చొని పక్కనే అసలు నీ తల రాజు కొడతాడు ఎవరు పోవద్దమ్మా, అన్నా తినిపోవాలి, ఎవరు పోవద్దు. కూర్చోండి కూర్చోండి మేడం మేడం అమ్మా కొద్దిగా పక్కకు రామ్మా, అమ్మా కొద్దిగా పక్కకు రామ్మా. పలకరిస్తూ వచ్చేయండి మేడం కొంచెం. సరిపోయిందిలే. లైట్ దాన్ని పెడతాను లేదా
లైట్ దాన్ని పెడతాను నెక్స్ట్ పెడతాం. మాకు లైట్ దాన్ని పెట్టు. నేను పెట్టడానికి లేదుగా. మాకు అది పక్క రామా. పెట్టాడు అమ్మా ఇటు తిరగమ్మా. ఓకే మరా పైకే లేదమ్మా ఈ 2 నెలలు ఓపీ పెట్టండి. మీరే పూర్తి అందరికి ఇస్తారు సార్. ఎప్పుడు అందరికి ఇస్తారు. జాగ్రత్తగా పెట్టుకుంటారు. చెప్పండి మీరు సరేనా? మారితే దోసింది నన్ను. ఓకే మేడం. అది మళ్ళీ అక్కడికి నువ్వు ఇవ్వండి ముందని చెప్పండి. వేరే రకాలు మోసాలు కదా మళ్ళీ నమస్తే అమ్మా.
అమ్మ సైడ్ ఇవ్వండి కొంచెం కొంచెం సైడ్ రండి క్లాస్ లేదా కానీ రాండి వెనక్కి రండి కలవాల్సిన చాలా మంది రాండి ఇల్లు కూడా ఉంది ఒకసారి అట్లా లైట్ 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 మొహం మీద పడాలి లైట్ రాగోకి ఈ అమ్మాయికి 50 ఏళ్ళు పెద్ద అమ్మాయి ఈ అమ్మాయికి బాగా నారాయణ చిన్న పోతలు ఎంత అసలు మా మందులు ఎవరు ఈ మందులు ఎవరు పట్టించుకోరు తిరిగి తిరిగి అలసిపోయారు